దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మే 10. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. 105వ కీర్తన 4వ వచనం. దావీదు పొందిన రెండవ నష్టమును చూచెదం. దేవుని వాక్యము నుండి 2 భాగములు. మొదటి దినవృత్తాంతములు 13 మరియు 15 చదువుము. ఎంతో శ్రమపడి ఎంతో ఆసక్తితో దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమునకు దేవుని మందసమును తీసుకుని రాగోరెను. సంఖ్యాకాండము 4-7 అధ్యాయములలో ఇవ్వబడిన దేవుని ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలీయులందరూ అహరోను కుమారులను కహాతీయులను సమకూడవలనని ఉండగా, దావీదు తన స్వంత మానవ జ్ఞానము ఆసక్తిని ఉపయోగించి ఒక క్రొత్త బండి మీద దేవుని మందసమును ఎక్కించి తెచ్చుటకు పోయెను. మొదటి సమయాలు 6లో ఫిలిస్తీయులు ఇట్లు చేసి ఉండిరి. సంఖ్యాకాండము 4:15 వచనం, 7-9 వచనంలో దేవుడు ఎంతో తేటగా లేవి కుమారులైన కహాతీయులు మాత్రమే తమ భుజముల మీద దేవుని మందసమును మోసుకొని పోవలనని చెప్పెను. బండి మీద దానిని ఏమాత్రము తీసుకొని పోకూడదు. అయితే ఇచ్చట దావీదు అతనితో కూడానున్న సమాజమును మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించిరి. మార్గమందు ఎడ్లకు కాలు జారినందున మందసము పడిపోకుండా పట్టుకొనవలనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొని ఆయన అతనిని ముత్తగా ఉజ్జా చనిపోయెను. కావున మందసమును దాని స్థలమునకు వారు తీసుకొని వెళ్ళలేకపోయిరి. రెండవసారి మందసమును తెచ్చుటకు ప్రయత్నించినప్పుడు దావీదు దేవుని క్రమమును పాటించెను. ఎప్పుడైతే దేవుని వాక్యమందు ప్రత్యక్షపరచబడిన దైవిక క్రమమునకు లోబడి దానిని అనుసరించ మొదలుపెట్టెనో, తానును జనులందరూ మహోత్సవంతో దేవుని మందసమును దాని స్థలమునకు తీసుకొని రాగలిగిరి. మొదటి దినవృత్తాంతములు 15:28. ఈ గొప్ప సంఘటన తర్వాతనే 105వ కీర్తన అనబడుచున్న కృతజ్ఞతతో కూడిన ఆశ్చర్యకరమైన ఆ పాటను దావీదు రాసెను. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. కీర్తన 105 మొదటి 7 వచనములు, 14-15 వచనములు. ఈ వచనములు దావీదు మనస్సును నింపిన తలంపులను మనకు తెలియచేయును. దేవుని సముఖమును సదా వెదుకుచు ప్రతి విషయములో ఆయన ఏర్పాటు ఏమైనదో తెలుసుకొనని ఎడల మన సకల కార్యములందును ఏర్పాట్లయందును ఆయన క్రమమును అనుసరింపని ఎడల అవి మన ఇండ్ల విషయములైతేనేమి సంఘ విషయములైతేనేమి మనకు పెద్ద నష్టము కలిగించును. ఆసక్తి, జ్ఞానము, అభిప్రాయమును బట్టి నడుచుకోకూడదు. దేవుని నమూనాను బట్టి నడుచుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్.